వెల్కమ్ టు మై ఛానల్ వావ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను మీకు యాంగ్రాకా స్టైల్ కుర్తీ ఎలా కుట్టాలో చూపిస్తాను. ముందుగా మనము డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ యాక్చువల్లీ 14.5 ఉంది. షోల్డర్ 14.5 అయితే నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ డీప్ నెక్ కాబట్టి సో 6 ఇంచెస్ సరిపోతుంది. అండ్ షోల్డర్ డౌన్ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్లో 4th పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేస్ట్ని మార్క్ చేసుకున్నాము. వేస్ట్ 30 ఇంచెస్ అయితే 4th పార్ట్ ఆఫ్ ద వేస్ట్ 7.5కి మార్క్ చేసుకొని ఇలాగా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మనము ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్కి ఇలాగా 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని మనము ఆర్మ్ హోల్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ని 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ 8 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ని డ్రా చేసుకుందాము. ఒకసారి ఇలాగా ఆర్మ్ హోల్ రౌండ్ని ఇలా మెజర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో, కుట్టు ఎక్కడైతే పడుతుందో అక్కడ మనము ఇలాగా టేప్ని రొటేట్ చేస్తూ మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు కట్ చేసుకుందాము. ఈ టైప్ ఆఫ్ కుర్తీకి మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ సపరేట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కోసం 2 లేయర్స్ని పరుచుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ చెస్ట్, వేస్ట్, ఆర్మ్ హోల్ రౌండ్ అండ్ షోల్డర్ విడ్త్, నెక్ లైన్ని ఇలాగ మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసుకోను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఒక 2 ఇంచెస్ తక్కువ చేసి 6 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను షోల్డర్ నుండి ఇలా కిందకి బస్ట్ పాయింట్ని డ్రా చేస్తున్నాను. బస్ట్ పాయింట్ని మార్క్ చేస్తున్నాను. తర్వాత ఈ సెంటర్ లైన్ నుంచి ఇలాగ 3.5కి మార్క్ చేయాలి. ఈ మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి పైకి మనము ఇలాగ షేప్ తీసుకుని రావాలన్నమాట. ఇప్పుడు ఈ పాయింట్ని టచ్ చేస్తూ ఇలాగ ఫ్రంట్ నెక్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ని కట్ చేసుకుందాము. బాటమ్ పార్ట్ కోసం నేను ఇలాగా డబల్ ఫోల్డ్ చేసుకొని పరుచుకోవాలి క్లాత్ని. ఇక్కడ మనం వేస్ట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇది
హాఫ్ ఆఫ్ ద వేస్ట్ పార్ట్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనము లెంత్ ఆఫ్ ద బాటమ్ పార్ట్ ఉండాలి అన్నమాట. కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కార్నర్ నుండి 9 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలాగా టేప్ని తిప్పుతూ ఇలాగా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి ఇలాగా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము హాఫ్ ఆఫ్ ద వేస్ట్ పార్ట్కి సరిపోతుందా లేదా ఈ కర్వ్ మనము చెక్ చేసుకోవాలి. టేప్ని ఇలాగా కర్వ్ లాగా ప్లేస్ చేస్తూ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనకి హాఫ్ ఆఫ్ ద వేస్ట్ పార్ట్ రాకపోతే, సో నేను ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా పెడుతున్నాను కాబట్టి సో నాకు 17 ఇంచెస్ కావాలి. ఇప్పుడు ఇంకొక 1 ఇంచ్ లోతుకి మనము కట్ చేసుకొని వేస్ట్ లెంత్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలాగా 1 ఇంచ్ కిందకి ఇలా కర్వ్ లాగా పెట్టుకొని టేప్ని చెక్ చేసుకొని తర్వాత మనం ఇలాగ డ్రా చేసుకోవాలన్నమాట. సో మనకి వేస్ట్ లెంత్ కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది. ఇలాగా సరి చూసుకొని సెట్ చేసుకోవాలి వేస్ట్ లెంత్ని. తర్వాత మనము కట్ చేసుకోవాలి. వేస్ట్ లెంత్ ప్లస్ ఖర్చు కలిపి ఎక్స్ట్రా మనము లూజ్ కూడా పెడుతున్నాను. మనం బాడీ పార్ట్కి ఎంతైతే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టానో అలాగే నేను ఇక్కడ వేస్ట్ లెంత్లో కూడా ఎక్స్ట్రా పెడుతున్నాను. సో మనం ఫ్యూచర్లో ఒకవేళ లూజ్ చేసుకోవాలనుకుంటే మనము తర్వాత లూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఎక్స్ట్రా పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు మనం ఇలాగా ఈ కట్ చేసుకున్న ఇక్కడ నుండి కిందకి టేప్ని ప్లేస్ చేసి బాటమ్ పార్ట్లో ఎంతైతే కావాలో మనకి అంత మనం కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఈ లైన్ నుంచి మనం కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇలాగా టేప్ ప్లేస్ చేసి మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు. సో నేను లెంత్ ఇక్కడ ఎంత పెట్టానంటే బాటమ్ లెంత్ వచ్చేసి 38 ఇంచెస్కి మార్క్ చేశాను. కట్ చేశాక ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేశాక ఒక సైడ్ మనకి పన్నా తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇలా తక్కువ అవుతుంది. ఇక్కడ మనము ముక్కని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.